అబ్బా! చూస్తుంటేనే ఎంత టెంప్టింగ్ ఉంది కదా స్వీటు. స్వీట్ అంటే ఇష్టం లేని వాళ్ళు గిట్ట ఈ స్వీట్ తినాలనుకుంటారు. అంత టేస్టీగా ఉంటాయి స్వీట్ వచ్చేసి. నా ఫేవరెట్ అని చెప్పొచ్చు. నాకు గిట్ట బేసిక్గా స్వీట్ అంటే అస్సలు ఇష్టం ఉండదు. కానీ ఇట్లాంటి స్వీట్ పెడితే మాత్రం ఇష్టంగా తింటా. ఇది వచ్చేసి ఆనంకాయ కేసరి నా ఫేవరెట్ అనొచ్చు. నిజంగా అంత టేస్ట్ ఉంటుంది. ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది. ఇది వచ్చేసి ఫ్రెష్ ఆనంకాయ, లేత ఆనంకాయ. ఇది వచ్చేసి మనం పైన చెక్కు తీసుకొని కొంచెం కొబ్బరి తురుముతుంది కదా, అట్లా తురిమి పక్కకు పెట్టుకోవాలి కొంచెం ఆనంకాయ. ఇది వచ్చేసి బాదం జీడిపప్పు. ఓన్లీ జీడిపప్పు వేసినాం అనుకో ఇంకా బాగుంటుంది స్వీట్ అయితే. నేనైతే మాత్రం జీడిపప్పు కొంచెమే ఉంది కాబట్టి నేను దీంట్లో కొన్ని బాదం కలిపిన. ఇవి వచ్చేసి నానబెట్టుకోవాలి వాటర్లో, వేడి వాటర్లో. నేను అన్నా కదా ఆనంకాయ తురిమి పక్కకు పెట్టుకోవాలి. ఎక్కువసేపు పెట్టుకున్నామంటే తురిమి నల్లగా అవుతుంది. అప్పటిదప్పుడే ఫ్రెష్గా తురిమి పెట్టుకోవాలి ఆనకాయ గిట, లేకపోతే బ్లాక్ అయిపోతుంది. ఇది వచ్చేసి కుంకుమ పువ్వు ఏంటంటే వేడివేడి పాలు ఉంటాయి కదా, వేడివేడి పాలల్లో కొంచెం కుంకుమ పువ్వు వేసి చాలు మన కలర్ అనేది చేంజ్ అవుతుంది. ఇది వచ్చేసి ఆవు నెయ్యి, హోమ్ మేడ్ నెయ్యి. నేను తయారు చేసిన నెయ్యి, బయట నుంచి అయితే తీసుకురాలి మీ నెయ్యి మాత్రం హోమ్ మేడ్ నెయ్యి. ఫస్ట్ అయితే మాత్రం ఓ చిన్న కడాయిలాగా తీసుకొని దాంట్లో కొంచెం నెయ్యి వేసుకొని కిస్మిస్ అయినా లేకపోతే పిస్తా పప్పు అయినా ఏది ఉన్నా కానీ మనం కొంచెం నెయ్యి వేయించుకోవాలి ఫస్ట్. నేనైతే మాత్రం కిస్మిస్ వేయిస్తున్నా. నాకు ఎందుకు కొంచెం అన్ని బాదం జీడిపప్పు దాంట్లో వేయంగానే మనకి అంత టేస్ట్ బాగుంటుంది. కానీ ఇంకెందుకు ఎక్కువ అని నేను దీంట్లోనే కొంచెం కిస్మిస్ వేసిన. ఇష్టం ఉంటే ఒకవేళ డ్రై ఫ్రూట్స్ ఎక్కువ ఇష్టం ఉంటే మాత్రం వేయించుకొని అవి కొంచెం వేగిన తర్వాత పక్కకు తీసి పెట్టుకొని దాంట్లోనే ఇంకొంచెం నెయ్యి వేసుకొని మనం తురిమి పెట్టుకున్న ఆనకాయ ఉంటుంది కదా అది గీట వేసుకొని బాగా ఒక 15-10 మినిట్స్ బాగా వేయించాలి. అంటే పచ్చి వాసన పోయిందాక బాగా వేయించిన తర్వాత మనకి రుచికి సరిపడా క్వాంటిటీ షుగర్, కొంచెం స్వీట్ ఎక్కువ తినాలనుకుంటే షుగర్ ఎక్కువ వేసుకోవచ్చు, లేకపోతే కొంచెం తక్కువ వేసుకోవచ్చు. షుగర్ అంటే ఎక్కువ ఇష్టం లేని వాళ్ళు మామూలుగా అంటే జర కొంచెం లైట్ ఇష్టపడేటోళ్ళు లైట్ వేసుకోవాలి. ఇది వచ్చేసి బాదం జీడిపప్పు అన్నా కదా, ఇది బాదం జీడిపప్పు ఏంటంటే మిక్సీ పట్టుకోవడమే. మిక్సీ పట్టుకున్న తర్వాత నేను అన్నా కదా కుంకుమ పూల కొన్ని పాలు వేసుకుంటే చాలు మనం కలర్ చేంజ్ అయితే. ఇది వచ్చేసి మనం ఏ కలర్ ఫుడ్ కలర్ యాడ్ చేయడం అవసరం లేదు, జస్ట్ ఇది వేసుకుంటే అయిపోతుంది. ఇది వచ్చేసి నేను అన్నా కదా 15 మినిట్స్ బాగా వేయించిన తర్వాత చూడండి కలర్ కొంచెం చేంజ్ అయిపోయింది. కొంచెం బాగా వేగిన తర్వాత షుగర్ గీట వేసుకున్న తర్వాత మనం మిక్సీ పట్టుకున్న బాదం జీడిపప్పు ఉంది కదా అది వేసుకొని బాగా కొంచెం కలుపుకోవాలి. ఇది గీట కొంచెం ఒక లో ఫ్లేమ్లో 5-10 మినిట్స్ కొంచెం ఉడకనివ్వాలి. మనము పచ్చివాసన పోయిందాక గీట, ఎందుకంటే ఇది గీట కొంచెం పచ్చివాసన వస్తుంది కాబట్టి. ఇది కూడా కొంచెం వేగనిచ్చిన తర్వాత మనం ఏం చేసుకోవాలంటే యాలకుల పొడి ఉంటుంది కదా, ఒక 4-5 యాలకులు వేసుకొని పొడి ఇలాగ వేసుకోవడమే, ఎందుకంటే స్మెల్ గుమాయిస్తుంది కాబట్టి. అది కొంచెం వేగిన తర్వాత మనం కలిపి పెట్టుకున్న కుంకుమ పువ్వులు పాలు ఉన్నాయి కదా అవి ఈట వేసుకోవాలి. ఇష్టం ఉంటే ఈట కొంచెం క్వాంటిటీ ఎక్కువ వేసుకోవచ్చు. ఒకవేళ మీకు ఇష్టం ఉంటే ఈట ఫుడ్ కలర్ వేసుకోవచ్చు. నాకు ఎందుకు ఇష్టం ఉండదు ఫుడ్ కలర్, అందుకే నేను ఇట్లా ట్రై చేస్తున్నా. అవన్నీ వేయించిన అంతా అయిపోయిన తర్వాత స్టవ్ బంద్ చేసి వేడి పాలు, కాగబెట్టిన పాలు దీంట్లో వేసుకోవడమే. ఎందుకంటే స్టవ్ బంద్ చేయాలి, లేకపోతే పాలు విరిగిపోతే అంత టేస్ట్ ఉండదు. స్టవ్ బంద్ చేసి వేడి పాలు పోయాలి. పోసిన తర్వాత మనం వేయించి పెట్టుకున్న జీడిపప్పు అవి కిస్మిస్లు ఉన్నాయి కదా అవి ఈట వేయించుకోవాలి. డ్రై ఫ్రూట్స్ మన ఇష్టం ఉంటే ఈట, ఎక్కువ ఉంటే ఈట వేసుకోవచ్చు. ఇది వేడిగా అయితే తినలేము, అంటే ఇష్టం ఉంటే ఈట తినచ్చు. చల్లారినాక మాత్రం టేస్ట్ అయితే మాత్రం నిజంగా అదిరిపోతుంది. ఒకవేళ మనకి నెయ్యి కొంచెం ఎక్కువ కావాలి ఇష్టంగా తినేటోళ్ళు గిట నెయ్యి గిట మీది నుంచి ఇట్లా గార్నిష్ అట్లా గిట వేసుకోవచ్చు. అంత బాగుంటుంది స్వీట్. సేమ్ ఇది వచ్చేసి మనం ఫంక్షన్లో వేసాం కదా స్వీట్, సేమ్ అట్లా ఉంటుంది రవ్వ కేసరి. నా ఫేవరెట్ అని చెప్పిన. వీడియో మాత్రం ఇస్తే లైక్ అండ్ సబ్స్క్రైబ్.